హలో అండి, వచ్చేసింది అమ్మమ్మ చెట్లు వితరమ్మ. సో ఈరోజు మా ఇంట్లో మహాశివరాత్రి పూజ ఎలా జరిగింది అనేది చెప్తానండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను స్నానం చేసేసి శుభ్రంగా శారీ కట్టేసుకున్నానండి. నాకు పూజ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది శారీనేనండి. సో నేను ఏ ఏ చిన్న పూజ చేసుకున్నా ఫస్ట్ శారీ అయితే కట్టేసుకుంటాను. సో అలా నేను శారీలో రెడీ అయిపోయి మనం ఫస్ట్ ఏం చేస్తామండి, ఎప్పుడైనా మనం ఫస్ట్ చేయాల్సింది కూడా ఇంటి ముందు ముగ్గేసుకున్న తర్వాతే ఏ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ లేకంగానే చేయాల్సిందే అది. బట్ నేనేంటంటే ఇవాళ మామూలుగా అయితే డైలీ నేను జస్ట్ ముగ్గేసేస్తాను లేకంగానే బ్రష్ చేసుకొని. బట్ ఈరోజు నేనేం చేశాను అంటే లేకంగానే స్నానం చేసేసానండి. ఫస్ట్ స్నానం చేసేసుకొని ఫస్ట్ మంచిగా శుభ్రంగా రెడీ అయిపోయిన తర్వాత, అంటే పూజ కాబట్టి ఇంట్లో పూజ కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేశానండి. లేదంటే ఫస్ట్ నేను బ్రష్ చేసుకుని ముగ్గేసుకున్నాక పని స్టార్ట్ చేస్తాను. బట్ ఈరోజు పూజ కాబట్టి ఫస్ట్ స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు వేయడానికి వచ్చేసానండి బయటికి. ఇంకా దేవుడి పాటలు పెట్టేసుకొని చక్కగా పాటలు పాడుకుంటూ, నాకు ఫస్ట్ దేవుడి పాటలు లేకంగానే ఫస్ట్ దేవుడి పాటలు పెట్టుకుంటానండి. నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంటే ఒక తెలియని ప్రశాంతత అండి. మార్నింగ్ దేవుడి పాటలు వింటే ఆ రోజు నేను ఎక్కువగా ఇష్టపడేది ఏ దేవుడిని అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. సో అలా నేను దేవుడి పాటలు పెట్టేసేసుకొని చక్కగా గుమ్మంని ముందు తుడిచేసేసుకొని అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకుంటున్నానండి. పసుపు రాసేసి బొట్లు పెట్టుకుంటున్నాను. మనకి ఇక్కడ వీడియోలో నేను లెఫ్ట్ హ్యాండ్తో పెట్టినట్టు అట్లా కనిపిస్తుంది, కానీ నేను రైట్ హ్యాండ్తోనే పెడుతున్నాను. సో మంచిగా క్లీన్ చేసుకొని చక్కగా పసుపు రాసేసుకొని గుమ్మానికి బొట్లు పెట్టుకుంటే, ఎప్పుడు పండగకైనా ఫస్ట్ నేను చక్కగా గుమ్మం క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుని ముగ్గు స్టార్ట్ చేస్తానండి. సో ఇక్కడ ముగ్గు కూడా పండగ అనగానే అందరం ఏం చేస్తామండి, ఒక స్పెషల్ అనే ముగ్గు అనేది ఖచ్చితంగా వేస్తాం కదా. సో నేను కూడా అలాగేనండి, గుమ్మం మీద ముగ్గులు వేసేసి, గుమ్మం మీద కూడా ముగ్గు అని నేను ఎందుకు అంటున్నానంటే పసుపు కుంకుమ ముగ్గు గుమ్మం మీద కూడా కంపల్సరీ ముగ్గు నేను వేస్తానండి. అది ఎవరిష్టం వాళ్ళది. నాకు అలా గుమ్మం మీద కూడా ముగ్గు వేసుకున్న తర్వాతే గుమ్మం ముందు ముగ్గు స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నాకు బాగా మెలికల ముగ్గులు అని మీకు ఐడియా ఉంది కదా. పాతకాలంలో ఎక్కువ అమ్మమ్మలు నాయనమ్మలు మెలికల ముగ్గులు బాగా వేసేవాళ్ళు. మా ఇద్దరు అంటే నాయనమ్మ అమ్మమ్మలో మా నాయనమ్మ బాగా వేస్తుందండి. ఎంత పెద్ద మెలికల ముగ్గులైనా వేసేది. ఇప్పుడు లేరు ఆమె. ఒక 6 months బ్యాక్ నేను లాస్ అయ్యాను. ఆమె ఎంత బాగా అంటే, నాకు మెలికల ముగ్గులు వచ్చినాయి అంటే మా నాయనమ్మ దగ్గరేనండి. అమ్మమ్మకి అంత రావు, చిన్న చిన్న వేస్తుంది కానీ అంత పెద్ద ముగ్గులు వేయదు. కానీ నాయనమ్మ మాత్రం పెద్ద మెలికల ముగ్గులు వేస్తుంది. మెలికల ముగ్గులు మాత్రం నాయనమ్మ దగ్గర. మా అమ్మ కూడా ముగ్గులు బాగా వేస్తుందండి. అమ్మ దగ్గర నుంచి ఇలా ముగ్గులు అంటే, అప్పుడు మా ఊర్లో ఏంటంటే పెద్ద వాకిలు ఉండేదండి. వాకిలు ఉండి మేము పోటీ పడేవాళ్ళం అనమాట. నేను మా చెల్లి బాగా వేయాలి, ఎవరు బాగా వేస్తారు, ఈరోజు నేను వేస్తా. బట్ మోస్ట్లీ నేనే వేసేదానండి. నాకు ఇష్టము అలా ముగ్గులు వేయడం అనేది. సో ఇక్కడ కూడా ఏ ఇంట్లో ఉన్నా కూడా నేను ముందు పొద్దున్నే లేకంగానే ఫస్ట్ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు నేను పండగ కాబట్టి మెలికల ముగ్గులు వేద్దామని, నాకు వచ్చు ముగ్గులన్నీ. మెలికల ముగ్గులు కూడా వచ్చు కానీ అంత పెద్ద పెద్దవి రావండి. బట్ నాకేంటంటే, నేను చూసి వేసిన కంటే నా మైండ్తో ఏది ఆలోచన వస్తే అలా వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇదే వేయాలి అదే వేయాలి అని లేదు. నేను ఒకటి స్టార్ట్ చేస్తాను, ఒకటి ఎండ్ చేస్తాను. బట్ స్టార్ట్ చేసి ఎండ్ చేసినా కానీ, నేను ఏదో అనుకుని స్టార్ట్ చేసి ఏదో ఎండ్ చేసినా కానీ వచ్చే ముగ్గు అనేది చాలా బాగా వస్తుందండి. అది ఎవ్రీ డే అంతే. ఈరోజు ఇదే వేయాలి అని వేయను, అలవాటు ప్రకారం కూడా వేయను. రోజుకొకటి కొత్తగా వేయాలన్న ఆలోచనతోనే వేస్తానన్నమాట. ప్రతి పండగకి కూడా ఒక డిఫరెంట్ వేలోనే వేసుకుంటాను. సో నాకు మెలుగుల ముగ్గులు అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్దవి రావు, చూసి వేయగలను, కానీ అంత చూసి వేసేయడం ఎందుకు అని చెప్పి నేను నా మైండ్లో వచ్చినవి వేసేస్తూ ఉంటాను అనమాట. సో అలాగే ఈరోజు ఒక దీపంలాగా, చిన్న దీపాలలాగా వచ్చేలాగా, ఒక 4 దీపాలలాగా వచ్చేలాగా అలా వేసుకున్నాను అనమాట.
పువ్వులాగా అలా ఆ థాట్తో స్టార్ట్ చేసుకున్నానండి. అలా మెలికలు ముగ్గులు వేస్తున్నాను అనమాట. అంటే ఇది ఒక 5 చుక్కల ముగ్గుల్ని చుక్కలు పెట్టేసి ఒక చుక్క వచ్చేదాకా వేసుకొని ఇప్పుడు నేను మొత్తం మెలికలు చుడుతున్నానండి ఒక్కొక్కటి. అది చక్కగా ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తర్వాత పసుపు కుంకుమ పువ్వులు కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ. అంటే చాలామంది అంటారు పసుపు కుంకుమ వేయకూడదు గుమ్మం ముందు అని అంటారు, కానీ నేను పండగ రోజు మాత్రం ఖచ్చితంగా పసుపు వేసి ముగ్గు వేసిన తర్వాత పసుపు వేసి కుంకుమ వేసి తర్వాత పూలు పెడతానండి. పండగకి మాత్రమే, డైలీ అంటే ఎప్పుడన్నా కావాలి అంటే పూలు పెడతాను, కానీ మ్యాక్సిమం నేను చేసేది ఏంటంటే పసుపు కుంకుమ వేస్తాను. చూసారా ఇక్కడ పసుపు కుంకుమ వేసేసుకున్నాను, మళ్ళీ పువ్వులు తెచ్చుకున్నానండి. ఇప్పుడు పువ్వులను కూడా చక్కగా అలంకరించేసుకుంటాను. నాకు గుమ్మం ముందు ముగ్గేసుకుని చక్కగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. సిటీలో కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు ఏమో, ఎందుకంటే వేరే వాళ్ళ గుమ్మం మన గుమ్మం చాలా దగ్గరకు ఉంటాయి కాబట్టి పక్కన వాళ్ళు కూడా ముగ్గు వేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఇంటి ముందు వేసుకోవాలని ఉంటుంది కదా. సో అందుకని ఏం చేస్తానంటే చిన్న ముగ్గుల్లోనే నీట్గా అందంగా ఉండేలాగా వేసుకుంటాను అనమాట. నేను ఉన్న కొంచెం ప్లేస్లోనే కంఫర్ట్గా వేసుకుంటాను. చక్కగా వేసేసుకొని ఫ్లవర్స్ పెట్టేస్తున్నానండి. చామంతి పువ్వులు తీసుకొచ్చేసుకున్నాను ముందు రోజే. ఆ ఫ్లవర్స్ని కూడా చక్కగా ఒక్కోసారి ఏం చేస్తానంటే గులాబీ పూలు అయితే చక్కగా తుంపి వాటిని కూడా డిజైన్ చేస్తానండి. సో ఇప్పుడు అంతా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ గులాబీలు అయితే నాకు దొరకలేదు. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 2-3 గులాబీలు ఉన్నా కూడా మనం చక్కగా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ టైము ఆ సింగిల్ వాటితోనే ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ముగ్గులో, ఒక 2-3 ఓకే లేకపోయినా ఒక 2-3 గులాబీస్తో కూడా ముగ్గుని బాగా గ్రాండ్గా ఎలా ఫ్లవర్స్ ఉన్నట్టు చూపించచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడన్నా అది కూడా చూపించేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా అది ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ నేను వేసుకున్నాను, చామంతి పూలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క పువ్వుని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంతమంది అంటారు పువ్వు తుంపకూడదు, తుంపి వేయకూడదు అని. అది ఎవరిష్టం వాళ్ళదండి. నేను ఇది అని చెప్పను. నాకు ఏవైతే తెలుసు ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో చూసినవి కానీ నేను ఫాలో అవుతున్న పద్ధతి కానీ నేను అలాగే ఫాలో అవుతున్నాను అనమాట. అవే చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ చూసేశారు కదా, నేను అన్నీ చక్కగా అరేంజ్ చేసేసుకున్నానండి. పువ్వులు కూడా నాకు అలా చూడంగానే నేను ఒక నిమిషం నా ముగ్గుని చూసుకుంటానండి. నేను ముగ్గుతో కూడా మాట్లాడతాను, ఈరోజు బాగా వచ్చావా, బాగా రాలేదా, అట్లా. నాకు మొక్కలతో మాట్లాడడం ఎలా ఇష్టమో ముగ్గులతో కూడా నేను అలాగే బాగా వచ్చిందా లేదా అనేది చూసుకుంటాను అనమాట. చూసుకొని ఒక ఫోటో కూడా తీసేసుకుంటాను. తర్వాత ఏం చేశానంటే అయిపోయింది కదా గుమ్మం ముందు అని చెప్పి ఫస్ట్ కాళ్ళకి పూజ కంటే ముందు కాళ్ళకి పసుపు రాసేసుకుంటానండి. సో నేను కొంచెం పసుపు గిన్నెలో కలిపేసేసుకొని అక్కడ మా బాబు ఏదో అంటే మా బాబుతో మాట్లాడుతూ కాళ్ళకి పసుపు నీట్గా రాసేసుకుంటున్నానండి. సో 2 కాళ్ళకి చక్కగా తిక్కుగానే రాసేసుకున్నాను. మీకు వీడియోలో కొంచెం అలా లైట్గా కనిపిస్తుంది కానీ కొంచెం ఎక్కువే కలుపుకొచ్చేసుకొని నీట్గా రాసేసుకున్నాను. పూజ అంటే ఫస్ట్ మనం ఆడవాళ్ళం గాజులు, బొట్టు, మంచిగా తల్లో పూలు కూడా పెట్టుకోవాలి కదా. నాకు ఇప్పుడు హెయిర్ లేదు కాబట్టి, లేదంటే నాకు పూలు పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం అండి. పెద్ద జడ ఉండేది నాకు, చక్కగా మోరల్ పూలు పెట్టేసుకునేదాన్ని. పండగ అంటే కంపల్సరీ పూలు పెట్టుకుంటానండి. సో ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసాను అనమాట పూజ స్టార్ట్ చేసుకోవడానికి. ఇక్కడ కొంచెం బ్లర్గా వస్తుంది, అది సెట్ చేసుకున్నా కానీ బట్ నాకు అలాగే వస్తుంది. మళ్ళీ చూశాను, సెట్ చేశాను. ఇక్కడ పువ్వులు దేవుడికి అన్నీ అలంకరణ చేసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి చక్కగా ఫస్ట్ నేను బొట్లు పెట్టేసుకున్నాను దేవుడికి. బొట్లు అలంకరణ అయిపోయిన తర్వాత చక్కగా పువ్వులన్నీ పెట్టేసేసుకొని ప్రసాదం పెట్టేసుకొని, ప్రసాదం అంటే నేను ఏమి చేయలేదండి. ఈరోజు నాకు ఆఫీస్ వర్క్ ఉంది ఫుల్గా. 10 కల్లా నేను లాగిన్ అవ్వాలి. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే సింపుల్గానే పూజ చేసుకున్నానండి. అంటే అసలుగా మనం చేయాల్సింది ఏంటంటే శివరాత్రికి ఉపవాసము అండ్ దేవుని దర్శనము ప్లస్ మనము జాగరణ కదండి దేవుడి భజనతో. పూజకి ప్రసాదాలు అంటే మామూలుగా చేసేదాన్ని, బట్ నేను ఈరోజు చేయలేదండి. నేను మల్లెపూలు అంటే శివునికి మల్లెపూలు మాల తీసుకొచ్చేసాను, 2 మూరలు. చాలా రేటు ఉన్నాయండి, బట్ అయినా స్వామివారికి తీసుకున్నాను అనమాట. సో అలా స్వామివారికి మల్లెపూలు కూడా అలంకరించేశాను. అలా పెట్టేసుకొని చక్కగా తర్వాత అందరి దేవుళ్ళకి పూలు అలంకరణ చేసేసుకొని నేను నెక్స్ట్ దీపారాజన చేసుకుంటానండి. దానికంటే ముందు నేను అంటే ఫస్ట్ నాకు తెలియట్లేదు ఎందుకు రావట్లేదు వీడియో అని చూస్తూ ఉన్నాను. కట్టెన్ అడ్డు వచ్చింది, అది నాకు తెలియలేదు. మీరు అనుకోవచ్చు ఏంటండి ఇలా బల్ల మీద పెట్టుకున్నారు అని. నాకేంటంటే ఈశాన్యము
మూలే కావాలి అని చెప్పి ఒక బల్ల కొట్టించుకొని ఆ ఈశాన్యం మూలే పెట్టించుకున్నానండి దేవుడిది. ఇక్కడ అంటే మేమున్న ఇంట్లో అలా ఒక దేవుడి గుడి అని లేదనమాట. అందుకని నేను ఆ బల్ల కొట్టించేసుకొని దేవుడిది ఆ బల్ల మీదే అన్నీ ఓపెన్గానే పెట్టుకున్నాను. నేను చక్కగా ఇక్కడే పూజ చేసుకుంటానండి. నాకు మంచిగా అనిపిస్తుంది అలా ఓపెన్గా అంతా కనిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో నేను అన్నీ ఇక్కడ పెట్టేసేసుకొని పూలు ఫ్రూట్స్ పెడతానండి. ఫ్రూటే పెట్టానండి నేను ప్రసాదంగా, ఇంకా వేరేగా ఏం తీసుకోలేదు. ఒక తాంబూలం పెట్టేసి, తాంబూలం అంటే తమలపాకులు పెట్టేసి నేను ఫ్రూట్ పెట్టేసుకొని తర్వాత దీపారాజన చేసుకుంటానండి. మామూలుగా అయితే నేను ప్రసాదాలు కూడా చేస్తాను. ఈరోజు ఆఫీస్ వర్క్ ఫుల్గా ఉంది అని చెప్పి నేను ముందు లాగిన్ అవ్వాలి, వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అవన్నీ ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇప్పుడు దేవుడికి అక్కడ దీపారాజన చేయడానికి దీపకుందులు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. సో వాటిని కూడా అక్కడ పెట్టేసేసుకొని చక్కగా అందులో ఆయిల్ 2 ఒత్తులు వేసేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను అండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీపారాజన చేసుకున్నాను. ఇక్కడ ఏమైంది అంటే నేను అన్నీ వేసి ఆయిల్ వేసి ఒత్తులు వేసేసిన తర్వాత అగ్గి పెట్టలేదు అని చూసుకున్నానండి. నాకు అప్పుడు దాకా తెలియలేదు, అంటే ఉంది అని అనుకున్నాను. మా చిన్నబాబు ఏం చేస్తాడు అంటే ఆ అగ్గి పుల్లలు తీసేసుకొని ఆడుతూ ఉంటాడు. నేను మ్యాక్సిమం వాడికి కనిపించకుండానే దాస్తూ ఉంటాను, చిన్నోడు కదా, ఎక్కడన్నా అలా చేసేసి చేతులు ఎక్కడ కాల్చుకుంటాడో అని నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందండి. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తాను అంటే దాన్ని ఎక్కడన్నా దాచేస్తాను. బట్ నాకు ఏమైంది అంటే ఈసారి దొరకలే. అది నేను దాచాను అనుకున్నా కానీ మా బాబు ఎక్కడో తీసేసి ఆడేసినట్టున్నాడు. నాకు కనిపించినప్పుడు ఎక్కడన్నా పడేసేయడము, తీసేసి ఆటలో ఇట్లా పడేస్తూ ఉంటాడు అనమాట. వాడికి అంత వెలిగించడం రాకపోయినా అలా ఎక్కడో మిస్ అయిపోయింది. అది ఎక్కడ పడేశాడు అనేది తెలియలేదన్నమాట. సో అందుకని తర్వాత మా పెద్ద బాబుని వెళ్ళి పంపించి తెప్పించానండి. సో ఇక్కడ అది వెతుక్కుంటున్నాను, చూసారా ఎక్కడుంది అగ్గిపెట్టి అని. అలా తర్వాత దేవుడికి ఇలా ఫోటో తీసాను చూడండి, నేను ఎంత బాగా అలంకరించుకున్నాను. అటు నుంచి యాంగిల్లో కనిపించట్లేదని ఈ యాంగిల్లో ఫోటో తీసుకున్నాను అనమాట. సో తర్వాత దీపారాజన చేసేసానండి. దీపారాజన చేసేసి నేను దేవునికి మొక్కుకున్నాను అనమాట, ఇలా చేయలేకపోయాం ప్రసాదం అని చెప్పి. ఎందుకు అని అంటే నాకు ఆఫీస్ వర్క్ ఉందండి. సో నేను అందుకని ప్రసాదాలు చేయలేకపోయాను. తర్వాత మేము ఫాస్టింగ్కి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే ఫాస్టింగ్కి అంటే మామూలుగా అంటే ఇప్పుడు నేను ఫాస్టింగ్ చేయగలను కానీ పిల్లలు అనేది ఉండలేరు కదండి అంతసేపు. ఫ్రూట్స్ అనేవి కూడా తినొచ్చు అని అంటారు కదా. సో నేను దానికోసం అని చెప్పి దీపారాజన చేసేసుకొని దండం పెట్టేసుకొని మొక్కుకున్న తర్వాత నేను పిల్లలకి ఫుడ్ అంటే నేనేమి పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఫ్రూట్స్ అనేవి చిలకడ దుంపలు అవి ఉడకపెట్టేశానండి, మీకు ఇక్కడ చూపిస్తాను అది కూడా. సో ఎంత బాగా చేసుకున్నానో చూడండి అండి ఒకసారి. అంటే నా వరకు నాకు ఇది బాగా అనిపిస్తుందండి. అది మీరు చేసింది మీకు బాగా అనిపిస్తుంది, నేను చేసుకున్నది మంచి మనస్ఫూర్తిగా నాకు అది మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇది దేవుడి దగ్గరికి తీసుకెళ్దాం. మా చెట్టుని గులాబీ పూలు పూసినాయి అనమాట. ఈ పువ్వుల్ని దేవుడికి ఇద్దాము ఆ పువ్వుని అని చెప్పి నేను అలా కోసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత పిల్లలకి ఫ్రూట్స్ అవన్నీ కడిగి పెట్టేసి వాటర్, చిలకడ దుంపలు అవి ఉడకపెట్టేసి చక్కగా ప్లేట్లో తీసి ఉంచానండి. పిల్లలకు కావాల్సినప్పుడు తీసుకుని నేనైనా ఓపిక లేనప్పుడు తీసుకుని తినొచ్చు అని చెప్పి ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ కడిగి ఉంచేసాను. మా వాళ్ళు ఎలా పడితే అలా గబుక్కుని తీసుకుని తినేస్తారేమో అని చెప్పి చక్కగా కడిగేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి. తర్వాత మేము జాగారం చేసామండి. ఒక